ఈ వీడియోలో జగనిచ్చిన ట్యాబ్లో కొన్నిటికి హార్డ్ రీసెట్ ఆప్షన్ లేదు, అండ్ కొన్నిటికి 9 యాప్స్ ప్రాబ్లం వచ్చి కూడా ఉండిపోయింది. ఇది పోవాలంటే మనమైతే ఫ్లాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్లాష్ చేసుకుంటే రీసెట్ ఆప్షన్ కూడా వస్తుంది. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసం మనమైతే ఫ్లాష్ ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే వీడియోలో చెప్తాను. ఇది ఫ్లాష్ ఫైల్తో పాటు CSV ఫైల్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫైల్ కానీ రాంగ్గా డౌన్లోడ్ చేసుకుంటే మొబైల్ అయితే హార్డ్ రీసెట్ ఆప్షన్ వర్క్ అవ్వదు. హార్డ్ రీసెట్ లేని ఆప్షన్కి అయితే మీరు హార్డ్ రీసెట్ చేసుకోవాలనుకుంటే ఫ్లాష్ ఫైల్స్ CSV ఫైల్స్ అయితే కంపల్సరీ. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్తాను. వీడియో కేర్ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయండి. పీసీలో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మొబైల్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫైల్స్ అయితే. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి. అసలు మీ ట్యాబ్ ACSC అన్నదే తెలుసుకోవాలనుకుంటే TFT టూల్ అనేది కంపల్సరీగా ఉండాలి. దాన్ని డౌన్లోడ్ చేయండి. ఫస్ట్ TFT అన్లాక్ టూల్ ఫస్ట్ లింక్ను ఓపెన్ చేయండి. కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే లాస్ట్లో ఆప్షన్ ఉంటుంది చూడండి, అదని డౌన్లోడ్ TFT అన్లాక్ ఫర్ ఫ్రీ వెర్షన్ మాత్రమే డౌన్లోడ్ చేయాలి. మీరు పెయిడ్ వెర్షన్ డౌన్లోడ్ చేస్తే మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తాను. డౌన్లోడ్ అయిన ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్ ఎలా ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు ఫైల్ని అయితే ఇన్స్టాల్ చేయండి. మీ సిస్టంలో ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అనే ఆప్షన్ లేకపోతే WinRAR జిప్ అనే సాఫ్ట్వేర్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాని ద్వారా మీకు ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. మీరు ఫ్రీ టూల్ డౌన్లోడ్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. 100% లోడ్ అయినంత వరకు వెయిట్ చేయండి. లాగిన్ దగ్గర ప్రెస్ చేయండి, లోడ్ అవుతుంది. లోడ్ అయిన ఫైల్ అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. బ్యాక్ వెళ్ళిపోయిందని మీరు ఏటీ చేయొద్దు, ఆటోమేటిక్గా మళ్ళీ ఫైల్ అదే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినంత వరకు వెయిట్ చేయండి. చూసుకున్నట్టయితే ఆ సాఫ్ట్వేర్ ఎలా ఓపెన్ అవుతుంది. ఇది మన కిందటి వీడియోలో రీసెట్ చేసిన ట్యాబ్. ఇది పవర్ ఆఫ్ చేయండి. దాన్ని కేబుల్ కనెక్ట్ చేసుకోవాలి. కేబుల్ కనెక్ట్ చేసుకుంటేనే డౌన్లోడ్ మోడ్లోకి వెళ్తుంది. వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ కేబుల్ కనెక్ట్ చేసి రెండు కలిపి ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇలా రాగానే వాల్యూమ్ అప్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అప్పుడు డౌన్లోడింగ్ మోడ్లోకి వెళ్తుంది. ఇక్కడ పైన రెడ్మీ, శాంసంగ్, హవాయి, అప్పో, వివో అని చూపిస్తుంది చూడండి. ఇది ఒక శాంసంగ్ అనే కాదు, ఏ మొబైల్కైనా మీరు చెక్ చేసుకోవచ్చు. శాంసంగ్ మనం శాంసంగ్ ట్యాబ్ గురించి వీడియో చేస్తున్నాం కనుక అక్కడ శాంసంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. శాంసంగ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైడ్ మీకు చూస్తే మోడల్స్ ఉంటాయి. ఈ మనకి జగనిచ్చిన ట్యాబ్ మోడల్ అయితే ఆ సైడ్ ఫైల్స్లో ఎక్కడా లేదు కనుక మనకి సాఫ్ట్వేర్ ఓన్లీ ఇంతకీ CSC మనకి ఇచ్చిన ట్యాబ్లో CSC ఫైల్ ఏదనేది తెలుసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది ఈ సాఫ్ట్వేర్ ప్రజెంట్. CSV ఫైల్ తెలుసుకున్న తర్వాత ఓడిన్ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో నుంచే మనం ఫ్లాష్ అయితే చేయగలం. అది కూడా వీడియోలో చెప్పాను. ముందు CSV అయితే తెలుసుకుందాం, ఈ ట్యాబ్ డేట్ అనేది. అక్కడ ఓడిన్ మోడ్ అని చూడండి పైన ఫంక్షన్ పక్కన ఓడిన్ మోడ్ అని. ఆ ఓడిన్ మోడ్ అయితే ప్రెస్ చేయండి. ఓడిన్ మోడ్ రీడ్ ఇన్ఫో మీకు చూస్తున్నట్టయితే రైట్ సైడ్ మొబైల్కి సంబంధించింది మొత్తం చూపిస్తుంది. నేను ఆల్రెడీ ఇది ఫ్లాష్ చేశాను కనుక నాకు CSV ప్లేస్లో మోడల్ వచ్చింది, మోడల్ ప్లేస్లో CSV వచ్చింది. ప్రొవిజన్ దగ్గర చూస్తే చూడండి CSV అని ఉన్నది, ప్రొవిజన్ దగ్గర ఇచ్చాడు INS ఫైల్ అనేసి. ఆ ప్రొవిజన్ దగ్గర ఉండాల్సింది CSV దగ్గర ఇచ్చాడు. ఈ ట్యాబ్లో అయితే INS ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. మనకి ట్యాబ్ తాలూకు CSV ఏంటంటే తెలిసింది కనుక ఫస్ట్ తర్వాత మీరు చేయాల్సింది ఓడిన్ V3.0 ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. దానికోసం క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి ఓడిన్ 3.4 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్ ఇలానే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఓడిన్ ఫైల్ ఫస్ట్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా అయితే వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓడిన్ కూడా ఫ్రీ టూలే అయ్యి ఉండాలి. ఫస్ట్ లింక్ ఓడిన్ 3.4 అని కొట్టగానే ఫస్ట్ లింక్ వస్తుంది, దాన్ని మాత్రమే డౌన్లోడ్ చేయండి. ఫైల్ డౌన్లోడ్ అయ్యాక సేమ్ ఎక్స్ట్రాక్ట్ అయితే చేయాలి మీరు. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత శాంసంగ్ ఫిర్మ్వేర్ ఫైల్స్ అయితే మీరు టైప్ చేయండి. SIMFW అని టైప్ చేస్తే సరిపోద్ది. ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేయండి. మీ ట్యాబ్ మోడల్ అయితే మీకు తెలిసి ఉండాలి. అక్కడ డౌన్లోడింగ్ మోడ్ చూపిస్తున్న దగ్గర మీ ట్యాబ్ తాలూకు మోడల్ అయితే చూపిస్తుంది చూడండి. SMN నుండి iPhone నుండి మోడల్ పేరు అయితే ఉంటుంది, దాన్ని అక్కడ టైప్ చేయండి. Android 14 9th క్లాస్ వాళ్ళకి ఇచ్చిన ట్యాబ్లు అయితే SMT220 ట్యాబ్, Galaxy ట్యాబ్ A7 లైట్. ఆ కింద ప్రెస్ చేయండి Galaxy ట్యాబ్ A7 లైట్ దగ్గర. దానికి సంబంధించిన CSC ఫైల్స్ అన్నీ డౌన్లోడ్ అవుతాయి. CSC ఫైల్స్ ఉంటాయి, ఆండ్రాయిడ్ వెర్షన్ ఉంటుంది, ఫిల్మ్వేర్ ఫైల్స్ కూడా అన్నీ అందులోనే ఉంటాయి. ఇక్కడ కానీ మీరు తప్పుగా డౌన్లోడ్ చేశారంటే మీ ట్యాబ్ అయితే ఫ్లాష్ అవ్వదు. 9 యాప్స్ ఉంటాయి, 9 యాప్స్లోనే ఉండిపోద్ది. రీసెట్ ఆప్షన్ లేకపోతే రీసెట్ ఆప్షన్ కూడా రాదు. ఫైల్ అయితే కరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవాలి మీరు అక్కడ చూస్తున్నట్టయితే CSC చూడండి. INSలో ఎన్ని CSCలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వెర్షన్ చూసుకోవాలి, మీ ట్యాబ్ ఏ వెర్షన్ అనేది చూసుకోవాలి. మీకు బ్యాక్ సైడ్ అయితే వెర్షన్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ట్యాబ్కి స్టిక్కర్ ఉంటుంది కదా, అక్కడైనా వెర్షన్ ఉంటుంది. లేదా ఇందాక మనం ISC ఫైల్ చెక్ చేసాం కదా బ్రౌజర్ దగ్గర, అక్కడైనా మీకు మా వెర్షన్ అనేది ఏంటనేది ఉంటుంది. CSC ఫైల్ చెక్ చేసుకోవాలి, వెర్షన్ చెక్ చేసుకోవాలి, అండ్ OS కూడా చెక్ చేసుకోవాలి. మీది Android 13 Android 14 అనేది సేమ్ అన్నీ కరెక్ట్గా ఉంటే ఆ ఫైల్ మాత్రం మీరు డౌన్లోడ్ చేయాలి. చూడండి అక్కడ Android 13 CSC వెర్షన్ చూపిస్తుంది, ట్యాబ్ తాలూకు వెర్షన్ కూడా చూపిస్తుంది. CSC INS అంటే ఇండియా. అక్కడ 4 ఆప్షన్లో దేని ద్వారా అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అని బ్రౌజర్లో డౌన్లోడ్ చేస్తే ఫస్ట్ మీకు 4.95 GB డౌన్లోడ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 4.95 GB డౌన్లోడ్ అవుతుంది. ఎక్కువ GB అయితే అయిపోతుంది. అందులో చేయకన్నా డౌన్లోడ్ ఆ థర్డ్ ఆప్షన్లో అయితే మీరు డౌన్లోడ్ చేయండి. నేనైతే ఫైల్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉంచుకున్నాను. అప్పుడు ఒకవేళ మీకు డౌన్లోడ్ అవ్వకపోతే అప్పుడు బ్రౌజర్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేయండి. మ్యాక్సిమం అయితే డౌన్లోడ్ అవుతుంది. టెరాబాక్స్ సర్వర్ అండ్ అందులో నుంచి అయితే డౌన్లోడ్ చేయాలి. ఇంటూ మార్క్ లేదా క్లోజ్ అయినా చేయండి. దాన్ని ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న కనుక దాన్ని అయితే ఆపేసాను. మీకు ఆ ఫైల్ డౌన్లోడ్ అయ్యి ఫిల్మ్వేర్ ఫైల్ డౌన్లోడ్ అయిన ఫైల్ కూడా మీరు ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అని ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్లో పెట్టుకొని చేయండి. దాన్ని ఇలా వస్తుంది, ఇలా వచ్చిన దాన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. డెస్క్టాప్ మీద తెచ్చుకోండి. ఎక్స్ట్రాక్ట్ ఏదైనా ఫైల్స్ అయినా ఫైల్స్ మొత్తం డౌన్లోడ్ చేసుకున్నాక ఫ్లాషింగ్ ఎలా చేయాలనేది లాస్ట్ వీడియోలో నేనైతే క్లియర్గా చేసి చూపించాను. ఈ CSC ఫైల్ ఫిల్మ్వేర్ ఫైల్స్తో కలిపి ఓడిన్ సాఫ్ట్వేర్ మీరు ఓపెన్ చేసి ఒక్కొక్క ఫైల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది లాస్ట్ వీడియోలో చేశాను. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. అండ్ స్క్రీన్లో అయితే నేను ఆ వీడియోని పెడతాను. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.